కావాలి అనుకుంటే అది అధర్మం. అట్లానే భగవంతుడు మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా కేవలం భౌతిక విషయాలు మాత్రమే చేసి సాధన చేద్దాం అనుకుంటే అది అధర్మం. నీకొచ్చింది నీ దగ్గరే ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే అది అధర్మం. ఆ ఇచ్చేది అబద్ధ రూపంలో ఇస్తే అది అధర్మమే. ఇట్లా అనేకం ఉంటాయి ధర్మానికి, అధర్మానికి. మన ఊహకి, మానవ ఊహకి కొంత తెలిసిపోద్ది. నీ బుద్ధికి, నీ మనసుకి నువ్వు ధర్మంగా నడుస్తున్నావో లేదో నీకు తెలిసిపోద్ది. నువ్వు ధర్మంగా నడవట్లేదు, నువ్వు నడువు అని వేరే వాళ్ళకి చెప్తే చెప్పిన వెంటనే వాడు నడవడు. ఆ ధర్మంగా నడవడానికి కూడా భగవద్ అనుగ్రహం కావాలి, సాధన కావాలి. ధర్మంగా నడిచేంత గట్టితనము, అధర్మంగా నడిచేంత ఇక మామూలు పదాలు వాడితే ఇక్కడ ధర్మంగా నడిచేంత గట్స్ ఉండాలంటే దాన్ని కూడా భగవంతుడే అనుగ్రహించాలి. నేను ధర్మంగా నిలబడతాను, నిలబడి ఆ భగవంతుని పొందుతాను అని నీకు గట్టి నిర్ణయం